ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నా డేని దోసతో స్టార్ట్ చేశాను. ఇంకా దోస తినేసి నాకొచ్చిరాని జడేసేసుకున్నాను. ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని నర్సరావుపేట బస్ స్టాండ్‌కి వెళ్ళిపోయాను. వెళ్ళిన అరగంట తర్వాత వచ్చింది విజయవాడ బస్సు. ఇంకా ఫైనల్‌గా ఎక్కేసాను. లాస్ట్ సీట్‌లో కూర్చున్నాను. నేను 9:30 స్టార్ట్ అయితే గుంటూరుకి 11కి తీసుకొచ్చాడు బస్సు. గుంటూరు నుంచి నర్సరావుపేటకి 1½ అవర్ జర్నీ. హాలిడేస్ కదా, అందుకే చాలా జనాలున్నారు. ఫ్రీ బస్ కారణంగా బస్సెస్ అనేవి ఖాళీయే ఉండట్లేదు. ఒకప్పుడు మనీ ఇచ్చి ప్రశాంతంగా కూర్చొని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడైతే బస్ ఎక్కడమే కష్టం అనిపిస్తుంది. ఇంకా ఫైనల్‌గా విజయవాడ వచ్చేసాను. విజయవాడలో కూడా మెయిన్ బస్ స్టాండ్ కన్నా సిటీ బస్ స్టాండ్‌లో చాలా మంది జనాలున్నారు. మీకు ఫ్రీ బస్ పథకం నచ్చిందో నచ్చలేదో కమెంట్ చేయండి. ఇంకా నేను కూడా నడుచుకుంటూ సిటీ బస్ స్టాండ్‌కి వెళ్ళిపోయి మా ఊరు బస్ ఎక్కేసాను. బస్ ఎక్కాక ఇలాంటివన్నీ చూడాల్సొస్తది. మీరు కొట్టుకోండి, నన్ను మాత్రం ఎంటర్‌టైన్ చేయనని నా ఇన్నర్ ఫీలింగ్. ఆవిడ బాధంతా ఆవిడ ఆపుకున్న సీట్‌లో వేరే వాళ్ళు కూర్చున్నారని. పాపం వాళ్ళు చాలా దూరం వెళ్ళాలనుకుంటా. అందుకే సీట్ కోసం అంతలా ఫైట్ చేస్తుందనుకున్నాను. ఆవిడ నుంచున్న 10 నిమిషాలకే వేరే ఊర్లో దిగిపోయింది. దీనికోసమా ఇంతలా గొడవాడింది అని అనుకున్నాను. ఆడవాళ్ళంతే, ఇంక మారరు. ఇంకా ఫైనల్‌గా గొడవ ఎండ్ అయిపోయింది. నాకనిపించింది ఏంటంటే, ఫ్రీ బస్ పథకం పెట్టేటప్పుడు ఒక కండిషన్ పెట్టాల్సింది. టవల్స్, నాప్కిన్స్ అండ్ లగేజెస్‌తో సీట్స్ ఆపరాదు అని పెట్టాల్సింది. ఆ సీట్స్ కోసమే సగం గొడవలన్నీ. ఇంకా మా ఊరు వచ్చేసరికి బస్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఫాలో ఫర్ మోర్.